ప్రాబ్లం నెంబర్ 4. ఇది ప్రాబ్లం నెంబర్ 4 మనకి 6.2 ఎక్సర్సైజ్లో ఇచ్చినటువంటి మరొక ప్రాబ్లం ఇది నాన్న. ప్రాబ్లం ఏంటో చూడండి. ఫిగర్ 6.19 ఇక్కడ ఫిగర్ 6.19 అని చెప్పి ఒక ఫిగర్ ఇచ్చాడు నాన్న. అయితే ఇందులో డిఈ ఈజ్ ప్యారలల్ టు ఏసీ. డిఈ అనేది ఏసీకి ప్యారలల్గా ఉంది, డిఎఫ్ అనేది ఏఈకి ప్యారలల్గా ఉంది. అయితే మనకేం ప్రూవ్ చేయమన్నాడు? బిఎఫ్ బై ఎఫ్ఈ ఈజ్ ఈక్వల్ టు బిఈ బై ఈసీ అని ప్రూవ్ చేయమన్నాడు. బిఎఫ్ బై ఎఫ్ఈ ఈజ్ ఈక్వల్ టు బిఈ బై ఈసీ అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా? సో జాగ్రత్తగా పటం చూడండి. ఇదిగోండి, ఏబిసి అనే ఒక పెద్ద త్రిభుజం ఉంది, అందులో ఏబిఈ అనే ఇంకొక త్రిభుజం ఉంది, ఏడిఈ అనే ఇంకొక త్రిభుజం ఉంది, బిడిఎఫ్ అనే ఇంకొక త్రిభుజం ఉంది. సో ఇక్కడ ఎన్ని త్రిభుజాలైనా తీసుకోవచ్చు. అయితే మన కాడ ఇచ్చింది ఏంటి? డిఈ ఈజ్ ప్యారలల్ టు ఏసీ అన్నాడు. ఇదిగోండి డిఈ అనేది ఏసీకి ప్యారలల్ అంట. ఇంకోటి ఏమి ఇచ్చాడు? డిఎఫ్ అంటే ఇది ఏఈకి ప్యారలల్ అంట. అయితే మనకేం ప్రూవ్ చేయమన్నాడు? బిఎఫ్ బై ఎఫ్ఈ ఈజ్ ఈక్వల్ టు బిఈ బై ఈసీ అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా? సో దీని సొల్యూషన్ కూడా కట్టేద్దాం నాన్న, మీరేం వర్రీ అవ్వక్కర్లేదు. సొల్యూషన్ అని రాయండి. రాసి నేను ఇక్కడ డయాగ్రామ్ వేస్తున్నాను, మళ్ళీ చూసుకోండి ఒకసారి. ఓకేనా? ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇంకా ఏమి ఇచ్చాడు? డిఈ అని ఇచ్చాడు. ఏబిసి, ఇక్కడ ఈ, ఇదిగోండి ఇక్కడ ఈ ఇచ్చాడు, ఇది డి ఇచ్చాడు. నెక్స్ట్ కిందకి ఎఫ్ రాశాడు. ఇది పటంలో ఇలా ఇచ్చాడు నాన్న బొమ్మ. ఓకేనా? ఇది మనకు వాడు ఇచ్చిన డయాగ్రామ్. సో మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, చూసి నీట్గా రాయండి. ఓకేనా? సో ఫస్ట్ సొల్యూషన్, ఎన్నో ప్రాబ్లం ఇది? 4th ప్రాబ్లం యొక్క సొల్యూషన్ నాన్న. ఇక్కడ వాడు ఇచ్చింది ఏంటి? గివెన్ ఇచ్చింది చూడండి నాన్న. గివెన్ డిఈ ఈజ్ ప్యారలల్ టు ఏసీ. ఇదే కదా వాడు ఒకటి ఇచ్చాడు. డిఈ, ఇదిగోండి డిఈ ఈజ్ ప్యారలల్ టు ఏసీ అని ఇచ్చాడు. ఓకేనా? సో డిఈ అనేది ప్యారలల్ టు ఏసీ అయింది కాబట్టి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అనే ట్రయాంగిల్ తీసుకుందాం. ట్రయాంగిల్ ఏబిసి, ఇదిగోండి ఈ త్రిభుజం నాన్న. మధ్యలో ఉన్న లైన్స్ మీకు అనవసరం. ఏబిసి ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఇందులో డిఈ అనేది, ఈ లైన్ అనేది ఏసీ అనేటువంటి ఈ లైన్కి ప్యారలల్గా ఉంది. అలా ప్యారలల్గా ఉంటే ఏమవుతుంది? ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు బిఈ బై ఈసీ అవుతుంది. అంతేనా? సో అదే రాద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసిలో డిఈ ఈజ్ ప్యారలల్ టు ఏసీ. మళ్ళా రాయండి. డిఈ, ఇదిగోండి డిఈ అనే లైను ఏసీ అనే ఈ లైన్కి ప్యారలల్గా ఉంది కాబట్టి సో అప్పుడు ఏమవుతుంది? ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఈసీ బై బిఈ. అదే కదా అవుతుంది. బిఈ కింద రాసానా? చూడండి అన్న, ఈ త్రిభుజం తీసుకున్నాను. జాగ్రత్తగా చూడండి. ఏబిసి అనే ఈ త్రిభుజం తీసుకున్నా. ఇందులో ఈ డిఈ అనేటువంటి లైను ఏసీ అనే లైన్కి ప్యారలల్గా ఉంది. ప్యారలల్గా ఉంటే ఏమవుతుంది? ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు బిఈ బై ఈసీ. బిఈ బై ఈసీ. సో బిఈ బై ఈసీ. ఓకేనా? సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాను. ఇంకొకటి వాడు ఇచ్చాడు. ఇంకొకటి ఏమి ఇచ్చాడో చూడండి. సిమిలర్లీ అదేవిధంగా గివెన్ ఇంకోటి ఏమి ఇచ్చాడు? డిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు ఏఈ అని ఇచ్చాడు. డిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు ఏఈ అని ఇచ్చాడు. అది కూడా రాసేద్దాం. డిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు ఏఈ. అంతేనా? డిఎఫ్ అంట ఏఈకి ప్యారలల్గా ఉందంట. ఇప్పుడు ట్రయాంగిల్ చూడండి నాన్న. ఇప్పుడు మనం వేసినటువంటి ఇది చూడండి, ఇది డిఎఫ్. సో ఒక్క నిమిషం, ఇదిగోండి
డిఎఫ్ అంటే ఈ లైన్కి ప్యారలల్గా ఉంది అన్నాడు. అంటే ఇప్పుడు మనం తీసుకోవాల్సిన త్రిభుజం ఇది ఏబిఈ. ఏ ట్రయాంగిల్ తీసుకుంటాం? ఏబిఈ. ఈ ట్రయాంగిల్ తీసుకుంటాం. ఓకేనా? ఈ ట్రయాంగిల్లో ఏబిఈ అనే ఈ ట్రయాంగిల్లో డిఎఫ్ అనేది ఏఈకి ప్యారలల్గా ఉంది. అదే కదా వాడు ఇచ్చాడు. చూడండి, అదే రాస్తున్నా. ఇన్ ట్రయాంగిల్ ఏబిఈ, ఈ ఏబిఈ అనే ట్రయాంగిల్లో డిఎఫ్ అనేది దేనికి ప్యారలల్గా ఉంది? ఏఈకి ప్యారలల్గా ఉంది. అంతేనా? సో ఏఈకి ప్యారలల్గా ఉంది కాబట్టి చూడండి, కావున ఏం రాస్తాం? ఇదిగోండి, డిఎఫ్ అనేది ఏఈకి ప్యారలల్ కాబట్టి AD/DB ఈజ్ ఈక్వల్ టు BF/FE. అదే రాద్దాం. AD/DB. సో AD/DB ఈజ్ ఈక్వల్ టు BF/FE. ఓకేనా? ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు ఏం రాస్తారంటే ఫ్రమ్ 1 and 2. 1, 2 ఈక్వేషన్లు మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ చూడండి, AD/DB ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? BF/FE వచ్చింది. ఇక్కడ చూడండి, AD/DB వాల్యూ ఎంత వచ్చింది? BE/EC వచ్చింది. ఎక్కడేమో AD/DB వాల్యూ BE/EC, ఎక్కడేమో AD/DB వాల్యూ ఈజ్ ఈక్వల్ టు BF/FE. అంటే ఇది AD/DBకి ఈక్వల్, ఇది AD/DBకి ఈక్వల్. కాబట్టి ఈ రెండు ఏమవుతాయి? ఈక్వల్. సో ఆ రెండు రాసేయండి. ఓకేనా? ఆ రెండు రాసేయండి. సో ఏం రాస్తారు? BE బై అదేంటన్నా? BE/, ఫస్ట్ చూడండి, BE/EC. సో BE/EC ఈజ్ ఈక్వల్ టు ఇదేంటి? BF/FE. సో మనకు వాడు ఏం ప్రూవ్ చేయమంటారు చూడండి. ఇదిగోండి, BF/FE ఈజ్ ఈక్వల్ BE/EC అన్నాడు. ఇదిగోండి, BE/EC ఈజ్ ఈక్వల్ BF/FE. ఓకేనా? సో ప్రూవ్ చేస్తామా లేదా? చాలా చిన్న లెక్కలు, ఈజీ లెక్కలు. ఏది దేనికి ప్యారలల్గా ఉందో చూసుకొని అది బై ఇది ఏ సైడ్మే, అంతే. ఇంకా పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో వాడు ప్రూవ్ చేయమంది, మనం ప్రూవ్ చేస్తాం కాబట్టి ఏం రాస్తాం? హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తాం. హెన్స్ proved.